అంబటి రాంబాబుతో పాటు చిత్తూరు వైకాపా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఎర్రచందనం స్మగ్లర్ విజయానందరెడ్డి, అలాగే మంత్రి కానుమూరు నాగేశ్వరరావు తనయుడు కానుమూరు సునీల్ తో పాటు మార్నింగ్ స్టార్ అంటే మనందరికీ గుర్తొచ్చే వ్యక్తి కేతిరెడ్డి. సో ఈ కేతిరెడ్డి కూడా ఈ లిక్కర్ స్కామ్ లో ఒక భాగస్వామిగా ఉన్నాడు. దీంతో పాటు బొత్స సత్యనారాయణ మేనల్లుడు, అలాగే విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నటువంటి చిన్ని శ్రీను, సో మధ్య శ్రీనివాసో ఏదో అసలు పేరు, చిన్ని శ్రీను అంటే చాలా మందికి అర్థమవుద్ది. సో వీళ్ళు కూడా లిక్కర్ స్కామ్ లో భాగస్వామి ఉన్నారు. ఎలాంటి స్కామ్ అది అంటే, మద్యం షాపులకు మద్యాన్ని సరఫరా చేయాలి చూసారా, ఆ రవాణా విషయంలో ప్రభుత్వ నిబంధనలను తుంగలో దొక్కి వారికి అనుకూలంగా నిబంధనలు మార్చుకుని కొన్ని డమ్మీ కంపెనీలు కొంతమంది తెర మీదకి తీసుకొస్తే కొంతమంది సొంత వ్యక్తుల చేతే వాటిని ట్రాన్స్పోర్ట్ చేయించంటే పేరేమో డమ్మీ ఉంటుంది కానీ ట్రాన్స్పోర్ట్ వీళ్ళే చేస్తారు. సో ఇలా మొత్తంగా 450 కోట్ల రూపాయలు అయితే స్కామ్ చేశారు. ఇది ఒక భారీ స్కామ్. ఇది 100 కోట్ల రూపాయల వ్యవహారం. ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ 5గురు ఎవరైతే ఉన్నారో ఈ 5గురి మేరకు ఈ లిక్కర్ స్కామ్ చుట్టుకుంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. రేపొద్దున వీళ్ళు న్యాయస్థానాల ముందు దోషిగా నిలబడే అవకాశం ఉంది. ఆల్రెడీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చారు. త్వరలో ఈరుకోవలోకే వీళ్ళు 5గురు కూడా చేరబోతున్నారు. పైకి మాత్రం పాపం పెద్ద మనుషుల్లాగా నటించడం, కనపడిన ప్రతి ఒక్కరికి సుమతి శతకాలు చెప్పడం, చేసే పనులు మాత్రం ఇవి. ఈ లిక్కర్ స్కామ్ లో వీరి అరెస్ట్ కూడా తప్పదు అనేది ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి వాదన.